రోజు 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాం 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానం అన్నట్టు ఇట్లానే ఉంటది. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇసుక అంతా పెద్దగా అంత జనాలను ఎత్తిన భారం వేసాడు అన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఎంత ఎత్తున్నారు చూసారు కదా. సో మేము ఉచిత ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా నేను ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరుస్తున్నాను, దీన్ని కూడా కొంత రాజకీయం చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి మరో ఆరోపణ చేశారు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, అదే నేతి బీరకాయలో నేతి ఉండదు అన్నట్టుగా ఉచిత ఇసుక విధానంలో ఉచితం అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్ లో. ఇది పెద్ద వింత అనమాట. వాళ్ళు ఉచిత పెద్ద బోర్డు పెడతారు సార్, పెద్ద బ్యానర్ కడతారు, 20 టన్నుల నూతన ఉచిత ఇసుక విధానం కింద చిన్నగా రాస్తారు టన్నుకి 1320 లేదా టన్నుకి 570 బుడ్డగా, అది కూడా పెద్దగా పెట్టొచ్చుగా. అంటే ఆ రోజు ఆ పాలసీలోనే వాళ్ళ కండిషన్ పెట్టారు, ఇసుక ఉచితం. ఇసుక ఉచితం కాదు సార్, ట్రాన్స్పోర్ట్ కి చార్జెస్, ఇసుక రేటు వసూలు చేస్తారు. ఇసుక ఉచితం, బట్ ట్రాన్స్పోర్ట్ లేబర్ ఛార్జీలు మాత్రం ఎవరైతే వినియోగదారుడు ఇసుక కావాలనుకుంటారో వాళ్ళే భరించాలనేది వాళ్ళు చెప్పింది. అలాగే సొంత వాహనాలతో వస్తే ఫ్రీగానే ఇస్తాం. ఇదే అగనంపూడిలో పోయినసారి మేము అధికారంలో ఉన్నప్పుడు టన్నుకు 1400 రూపాయలు, ఏది టన్నుకు 1400 కట్టేసి దాన్ని లోడ్ చేయడానికి కూడా మొత్తం 1400 టన్నుకి. ఇప్పుడు 1394 రూపాయలు, అంటే 6 రూపాయలు తగ్గించారు వీళ్ళు. గాజువాక నుంచి అగనంపూడి వెళ్ళడానికి ఒక ట్రాక్టర్ కి 1600 అయ్యేది, సేమ్ ఇప్పుడు అదే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంది. ఎక్కడ తగ్గించారు అంటే ఓ ట్రక్ వచ్చి 30 రూపాయలు తగ్గితే మీరు దాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు లెక్క. 1400 కాకుండా మళ్ళీ మీరు టన్నుకి 470. ఎవరు చెప్పారు సార్ మీకు? విత్ ప్రూఫ్లు అన్ని కనపడుతున్నాయి కదా సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో అప్పుడు ఎంత అయింది ఇసుక్కి, కొన్ని చోట్ల అయితే ఇంకా పెరిగింది, డబల్ అయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇప్పుడు వాళ్ళు ఉచిత ఇసుక విధానం అని చెప్పినాక ఉచితం అని చెప్పి మీరు జనాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈ రోజు జనాలను ఎత్తి మీరు ఇంకా భారం వేస్తున్నారు అదనంగా. మేము వేసామని అన్నారు కదా, దానికి ఆదాయం ఎవరికి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మీరు ఇప్పుడు 750 కోట్లు ఎవరు దోచుకుంటున్నారు? ఇప్పుడు ఏమంటున్నారు, నాయకులు దోచుకుంటున్నారు. కాదు, అది ఖజానాకు ఆదాయ వనరుగా మేము చూడము, అది రెవెన్యూగా చూడము. ప్రజలకు 20 టన్నులు ఇసుక ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఒకటి ఎక్కడ రావాలి చెప్తారు కాదు సతీష్ గారు, వస్తే ప్రభుత్వానికి ఆదాయం రావాలి, లేదు అని అంటే నిజంగా ప్రజలకు మేలు. మీ ఆదాయం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ప్రజలకు మేలు జరగడమే మా ఉద్దేశం. ప్రజలకి మేలు జరగట్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. మధ్యలో ఉన్నటువంటి కూటమి వెళ్తే పారదర్శక పాలన అంటే దీనికి సమాధానం ఎవరు? జగన్రెడ్డి గారు ఉచిత ఇసుక అన్నారు, కానీ ఒక టన్నుకి 1345 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనో లేబర్ ఛార్జ్ అనో. మేము అదే టన్ను ఇసుక 1400 ఇస్తే 6 రూపాయలు తగ్గించి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ దానికి సంబంధం లేదు. ట్రాన్స్పోర్ట్ మీరు లారీ తీసుకొని వస్తే దానికి సపరేట్, వాళ్ళకి ఎన్ని కిలోమీటర్లు ఉంటే వాళ్ళకి సపరేట్ ఛార్జ్ వాళ్ళు కట్టుకుంటారు. దీని మీద క్లారిటీ ఇవ్వండి సార్ మీరు. గత ప్రభుత్వం కంటే మీ ఇసుక విధానం ఎంతవరకు బెస్ట్? ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మీద ఉన్న సమాధానం ఏంటి? ఉచితంగా ఇసుక అంటే ఇసుక ఇవ్వటం, లేబర్ ఛార్జీలు ట్రాన్స్పోర్టేషన్ 1345 రూపాయల, లేదంటే టన్ను ఇసుకకి మొత్తం కలిపి 1345 రూపాయల? ఈ డిస్కషన్ 2 రోజుల నుంచి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి కూడా స్పందించారు దీని మీద. సార్ ఇప్పుడు చెప్పండి. పవర్ ప్రజెంటేషన్ వేరు, శాండ్ పాలసీ వేరు. పవర్ మీద మనం డిస్కషన్ చేస్తున్నాం. పవర్ ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నది, దానికి సర్ఛార్జీలు ఎన్ని వచ్చాయి, ఎంత అప్పులు అయిపోయినాయి, ఎంత బాకీలో ఉన్నాం, ఎన్నిసార్లు పెంచారు, దీని మీద మనం డీటెయిల్ డిస్కషన్లోకి వచ్చాం. సరే, ఆయన శాండ్ గురించి మిమ్మల్ని బోల్తా కొట్టించాడు, ప్రజలను బోల్తా కొట్టించాడు. రివర్ బెడ్ లో నుంచి ఇసుకని చెప్తాను సార్, రివర్ బెడ్ లో ఇసుక తీసుకుపోయేదాన్ని ఇంతవరకు రివర్లో నుంచి ఇసుక తీసుకెళ్లేదాన్ని ఇంతవరకు నిర్ణయించలేదు. రివర్లో ఇసుక తీసుకుపోవటం లేదు. మీరు స్టాక్ యార్డ్లో పెట్టారు. మీరు స్టాక్ యార్డ్లో అది తోలిన దానికి అయిన ఖర్చు 1400 రూపాయలు అని చెప్పారు. ఏమండి, 3 కిలోమీటర్ల దూరంలో ఇసుకని మీరు డంప్ చేస్తే దానికి 1400 అవుతుందా? ఖజానా నుంచి మీరు డబ్బు ఖర్చు పెట్టారు. ఏదైతే మీరు డబ్బు ఖర్చు పెట్టారో దాన్ని తిరిగి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. మేము పెట్ట ఖర్చు డంపే మీరు 7,750 కోట్ల రూపాయలు అక్కడ ఇసుక పెట్టారు. అంత లేదు కూడా, లెక్కలు చూపించేశారు, డబ్బులు డ్రా చేసుకున్నారు. మరి ఇసుక చెంగల్రాయుడు గారు ఒక్క నిమిషం, మేము ఆల్రెడీ దాదాపుగా 80 లక్షల టన్నుల ఇసుకను చేసి పెట్టారు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఒక్క నిమిషం అన్న, వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పి 80 లక్షల టన్నుల ఇసుకని మేము నిల్వ చేసి పెట్టాం. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే
35 లక్షల టన్నులు దోచేశారు ఈ నెల రోజుల్లో. అదే నిన్న ఏపీ ప్రభుత్వం చెప్పిన లెక్క 45 లక్షల టన్నులు 80 లక్షల అందుబాటులో ఉన్నాయి సార్. అఫీషియల్ రికార్డ్ 20 20 లక్షల జిల్లాల్లో. టన్నులు. ఓకే. మేము అధికారంలో నుంచి దిగిపోయే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందుకే 80 లక్షల టన్నులు ఉంది. దాంట్లో 35 లక్షల టన్నులు జనసేన తెలుగుదేశం కూటమిలు ఎత్తుకెళ్ళిపోయారు. రైట్. ఎత్తుకెళ్ళిపోయి మాయం చేసి ఓకే. ఇప్పుడు ఆ 35 లక్షల టన్నుల సంగతి వదిలేశారు. ఓకే, దాని మీద వివరణ ఇస్తారు. దాని మీద చంగలాడి గారు వివరణ తీసుకుందాం. చంగలాడి గారు మాట్లాడండి సార్. ఇసుక మీద వైసీపీ ఆరోపణలపై సమాధానం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇసుకని స్టోర్ చేసి పెట్టారు. ఇక్కడ ఆన్సర్ కొంచెం ఇనేది కూడా నేర్చుకోండి వెంకటరెడ్డి గారు. మాట్లాడండి సార్. 80 లక్షలు కాంట్రాక్టర్ చేతిలో పెట్టేశారు. ఇప్పుడు ఉంది అక్కడ మీరు చుట్టూ కొలతలేసి పైకి లాక్కొని కొలతలేశారు. ఆడ మీరు చేసినటువంటి పని అంతా గవర్నమెంట్ ఖజానాను మీరు ట్రాన్స్పోర్టేషన్ పేరుతో 80 లక్షల క్యూసెక్కులకు 80 లక్షల 2 మీటర్లకు మీరు డబ్బులు వసూలు చేసి కట్టేశారు. ఆడుండేది 35 లక్షలే. 35 లక్షలకు మీరు ఎంత అవుతే ఛార్జ్ చేశారో అంతే ఛార్జ్ చేశారు. 2 ఛార్జెస్. మళ్ళీ శాండ్ రివర్ బెడ్లోంచి ఇసుక తీసుకెళ్లేదానికి ఇంకా ఒక పాలసీని మేక్ చేయలేదు, తయారు చేయలేదు. తయారవుతానే ఉచితతే. ఇది మీరు ఏ పాపం చేశారో ఆ పాపాన్ని మేము కడుక్కుంటున్నాం. ఫినాయిల్ వేసి కడుక్కుంటున్నాం. 400 రూపాయలు అయ్యేదానికి 1400 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చూపిస్తారు. మీరు 400 రూపాయలు దాన్ని 1400 చేస్తారు. నాకు ఇవ్వండి, నేను చెప్తాను. 250 రూపాయలు తోలిస్తాను. చూపిస్తాను. నా చెప్పలు నా మిషన్తో 1400 డబ్బులు ఎందుకు వచ్చు? అంత ఖర్చు పెడతారు. ఇవన్నీ వద్దు. ఇప్పుడు మీరు ఇస్తున్న ఈ రేట్లు అయితే ఏమవుతున్నాయో ఆ రేట్లు కంపారిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెస్తుంది కాబట్టి వాళ్ళు గతంలో ఎంత తీసుకున్నారో ఒక టన్ను ఇసుకకి మీరు ఎంత తీసుకుంటున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మీ ఇసుక పాలసీ ఎంతవరకు మెరుగైనది, ఎంతవరకు మేలైంది, అది ఒక ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా బ్రీఫ్గా చెప్పండి సార్. సార్ రివర్ బెడ్లో నుంచి ఇసుకను బయటకు తీసుకొచ్చేటప్పటికి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఫ్రీ ఇసుకే. ప్రభుత్వం వచ్చి ఇంకా రేపు 12వ తారీఖు నాటికి నెల అవుతుంది. నెల రోజుల నుంచి ఇసుక లేదు జనానికి. వాళ్ళు తోలి పెట్టున్నారు కదా కుప్పలుగా. 80 లక్షల టన్నులు అని చెప్పారు కదా. 80 లక్షల టన్ను 35 లక్షలు కూడా లేదు. దానికి వాళ్ళు ఎంత వసూలు చేశారో, ఖజానాకి ఎంత డబ్బు కట్టారో, టు మీట్ ఎమర్జెన్సీ నీడ్స్ ఆ డబ్బులే మనకు వసూలు అవుతున్నాయి. బయటికి తోలింది మీకు ఎత్తిస్తారని కాదు మేము చెప్పింది. రివర్ బెడ్ లో మీరు ఇసుక తీసుకెళ్తే ఫ్రీ. మీరు ప్రజల సొత్తును మీరు ఖర్చు పెట్టించి గవర్నమెంట్ ట్రెజరీ ద్వారా బొగ్గు సప్లై చేసినోడికి ఇవ్వలా. వినండి వెంకటరెడ్డి గారు, నేను బొగ్గు సప్లై చేసినోడికి ఇవ్వలా, ఇసుక సప్లై చేసినోడికి బిల్లు ఇచ్చేసారు. 1140 రూపాయలు అన్నది ఏంటి? 100కి 100 రూపాయలు ఉచితం. 100కి 100 రూపాయలు రివర్ బెడ్లోంచి రివర్లో తీసుకెళ్ళిన ఇసుక ఫ్రీ. బయట తోలింది ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీను ఈ మహానుభావులు 1400 రూపాయలు వేస్తారండి నెత్తిన. 250 రూపాయలు అవుతుందండి. అంత దూరం పెడితే మహా అంటే 400 అవుతుందండి. ఎంత ఛార్జ్ చేశారు? గవర్నమెంట్ ట్రెజరీ నుంచి ఎంత లాగేశారు? 750 కోట్ల రూపాయలు. అనవసరం. 250 కోట్ల రూపాయలతో మేము చేయగలుగుతాం. 250 కోట్ల రూపాయలతో నూతన ఉచిత అగులంతా మీరు డంప్ యార్డ్లో తోలేది. రాత్రిలో బెంగళూరులో తోలేదా సార్? రాత్రిలో ఇప్పుడు బెంగళూరులో 10 లక్షల టన్నులు ఇసుక బెంగళూరులో. నూతన ఉచిత ఇసుక విధానం పెద్ద బ్యానర్ సార్, కానీ చిన్న కిందగా డిపో వద్ద ఇసుక టన్ను ధరకు 1394 రూపాయలు. ఒకరికి ఒక ఆధార్ కార్డుకి రోజుకి 20 టన్నులు మాత్రమే. ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి? రివర్ బెడ్ దగ్గర ఉచితమో డిపో దగ్గర తీసుకున్నప్పుడు ఇవి అప్లై అవుతాయి అంటున్నారు సార్.
అసలు ఆల్రెడీ రివర్ నుంచి ఇప్పుడు తీసుకుని ఎమర్జెన్సీ స్టాక్ యార్డ్ లో ఉంది సార్ ఈ రోజు ఎమర్జెన్సీ కాబట్టి స్టాక్ యార్డ్ లో 80 లక్షల టన్ 80 టన్నుల ఆ ఖర్చు ఎంత 80 లక్షల పెట్టారు టన్నుల మీరు? ఇసుకని నిల్వ చేస్తుంటే ఓకే. దాంట్లో ఆల్రెడీ సగం పైన కొట్టేసి మీరు మళ్ళీ ఉన్న ఇసుక ఇదిగో మేము ఆడిని తీసుకొని వస్తాం ఏడిని తీసుకొని వస్తాం ఛార్జెస్ ఏంటి ఓకే. ఆల్రెడీ మేము డంప్ చేసి పెట్టాం. ఓకే. మేము డంప్ చేసి పెట్టిన తర్వాత దాన్ని మీరు ఏది ట్రాక్టర్ లోకి ఎక్కించడానికి టన్నుకు 1394 రూపాయలు తీసుకుంటున్నారా? ఏ ట్రాక్టర్ లోకి వేయడానికి ఒక టన్నుకి ఓకే. అంటే ఫ్రీగా చేశారా? 4 టన్నులు పట్టిద్దండి ఒకటండి. ట్రాక్టర్ కి ఓకే. ఎంత వసూలు డంపులు ఫ్రీగా చేస్తున్నారు? చేశారా? దాదాపు చంగలరాడు గారు 14 ఒక నిమిషం చంగలరాడు గారు దాంట్లో చంగలరాడు గారు చంగలరాడు గారు ఉచితం 100% ఫ్రీ అంటున్నారు. మరి 1345 రూపాయలు ఏంటి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. సార్ వాళ్ళకి అర్థం కాలేదేమో. సార్ మాకు అర్థం అవుతుంది సార్. రైట్, ఒక్క నిమిషం. మాకు కాదు, ప్రజలకు కూడా అర్థం Let him, let him, let him. 14 to 19 ఉన్నటువంటి మీ పాలనని రైట్, రైట్, రైట్. మళ్ళీ మరొకసారి రుచి చూపిస్తున్నారు. ఒక్క నిమిషం, చంగలరాడు గారు మాట్లాడండి. చంగలరాడు గారు 250 రూపాయలతో తోలిస్తా నేను. చంగలరాడు గారు ఆయన మాట్లాడండి. చేసిన పాపాన్ని నేను రండి. కడుక్కోవాల్సి వస్తున్నది. అసలు దేనికి తోలిస్తారు? రైట్, ఒక్క నిమిషం. కాదండి, నేను దేనికి తోలిస్తాను. మీరు? ఈ డబ్బులు నేను ఎవరికి తోలిస్తానండి. వెళ్తున్నాయి? నా టిప్పర్ల మిషన్ తో పెట్టి తోలిస్తా. రైట్. ఎక్కడ? పగులంతా మీరు డంప్ యార్డ్లు తోలినారు, రాత్రిలో టిప్పర్లు బెంగళూరు, తోలించారు. చెన్నై, హైదరాబాద్ కు తోలినారు. Right. ఇప్పుడు నేను అడిగిన ఈ పాలసీ రోజు ఏంటి? బెంగళూరులో నూతన 10 లక్షల మెట్రిక్ టన్ ఉచిత ఇసుక ఉన్నది. ఇసుక పాలసీలో 10 ఉచితం లక్షల ఎక్కడ ఉందన్న మెట్రిక్ నేను? టన్ ఉన్నదండి బెంగళూరులో. ఉచితం అంటే టన్నుకి 300, టన్నుకి 1300 వసూలు Right, చేయటం right. ఉచిత ఇసుక- విధానమా? రైట్, రైట్. ఏట్లో ఓకే. ఇసుక ఇసుక ఉచితం మీద ఉంది. డిస్కషన్ నడుస్తుంది. ఇంకా నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి.